ఫస్ట్ టైం మన ప్లాస్మా కెనాన్ వెళ్ళినప్పుడు రోడ్ మీకే 2-3 బండ్లు పోతుండే, అది టామ్ మనంగా ఆయి చూసారు. 1 అయ్యా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఇప్పటి వరకు మనం మన ఛానల్లో పొటాటో కెనాన్ని తయారు చేసాం, స్మోక్ కెనాన్ని తయారు చేసాం, అంటే వోర్టెక్స్ కెనాన్ని తయారు చేసాం. సో ఫైనలీ గైస్, ఈ రోజు ఈ వీడియోలో మేము తయారు చేయబోతున్నాం పవర్ఫుల్ గా వర్క్ అయ్యే ప్లాస్మా కెనాన్. సో దానికోసం మీరు ఇక్కడ చూసినట్లయితే మన దగ్గర ఒక ట్రాన్స్పరెంట్ పైప్ బెండ్ ఉంది, అంతేకాకుండా వాటర్ బాటిల్స్ ఉన్నాయి, గ్యాస్ క్యాన్, అంతేకాకుండా పైన టార్చ్ అవుతుందన్నమాట. వీటినన్నింటినీ యూజ్ చేసి మేమైతే ఒక పవర్ఫుల్ ప్లాస్మా కెనాన్ అయితే తయారు చేయబోతున్నాం. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మేము పవర్ఫుల్ ప్లాస్మా కెనాన్ని తయారు చేస్తున్నామని చెప్పినా కదా, అయినా ఈ 2 లీటర్ వాటర్ బాటిల్స్ని పట్టుకొని ఆడుతుంటే మీరు అనుకుంటారు కావచ్చు పవర్ఫుల్ అన్నారు, ఇది వచ్చేసి ఇంత చిన్న సైజులో ఉండబోతుంది ఏంది అని చెప్పేసి. ఇది వచ్చేసి ట్రయల్ మాత్రమే. మేము ఎప్పుడైనా సరే ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా ఫస్ట్ చిన్న సైజులో చేస్తాం, అది సక్సెస్ అయినట్లయితే తర్వాత పెద్ద సైజులో అయితే వేస్తాం. ఫస్ట్ ఈ వాటర్ బాటిల్స్తోని ఒక చిన్న సైజులో వేస్తున్నాం, అది వర్క్ అయింది అనుకోండి, ఇక బిగ్గెస్ట్ ఎవర్ క్యాన్స్ని యూజ్ చేసి మనం 2 లీటర్ వాటర్ క్యాన్ యూజ్ చేసి పెద్ద సైజులో అయితే తయారు చేద్దాము. ఫస్ట్ దీంతో ట్రయల్ చేస్తున్నాం. ఈ ఎక్స్పెరిమెంట్ని స్టార్ట్ చేయబోయే ముందే మరీ చెప్తున్నా, మీరు వచ్చేసి ట్రై అయితే వేయకండి. ఎందుకంటే దీంట్లో మనం గ్యాస్ని దీన్ని యూజ్ చేస్తాం కదా, ఒకవేళ అటో ఇటో అయిందనుకోండి అది కథ వేరే ఉంటుంది. ఇది ఎట్లా వేలుతుంది అని అంటే, నార్మల్గా మన సుతిల్ బాంబు వేలుతుంది కదా, దానికి డబల్ 3 సౌండ్ వస్తుంది. అండ్ ఈ టేప్ ఎందుకు వేసినాం, సెలో టేప్ వేయొచ్చు కదా అంటే మనకు గ్యాస్తో పని కాబట్టి గ్యాస్ ఎక్కడ లీక్ కాకుండా ఈ టేప్ని అయితే యూజ్ చేసినాం, ఇది బందోబస్తు తప్పుకుంటుంది ఇక. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఈ పైప్ ఉంది కదా, గ్యాస్ సప్లై దీనికి ఇవ్వడం కోసం మనం ఫస్ట్ దీనికి హోల్ చేసి పైప్ని అయితే లోపలికి పంపించేసేయాలి. ఆల్మోస్ట్ మన ప్లాస్మా కెనాన్ చిన్న సైజుది రెడీ అయిపోయినట్టే ఇక. ఇలాగ మనం గ్యాస్ పంపిస్తాం కదా, లీక్ కావద్దంటే ఎంసీల్ అయితే పెట్టాలి. ఇలా సెడి చేస్తుంది గాయస్, అర్ధగంట సేపటి నుంచి దీన్ని తయారు చేసి ట్రయల్స్ అయితే వేస్తున్నాము. కాకపోతే ఒక్కసారి కూడా ఫైర్ అయితే కాలేదు. సో చూద్దాం అసలు ఇది వర్క్ అవుతుందా కాదా, ఏం జరుగుతుందని చెప్పేసి. ఈసారి కావాలి ఇక. అన్న ఫస్ట్ టైం గాయస్, ఒకసారి అయితే వర్క్ అయితే అయింది, ఇంకోసారి ట్రై చేద్దాం. అన్న దూరముడు దాని ముంగడ పెట్టిన కవర్ అయితే గాయస్ మొత్తం ఎగిరిపోయింది. అండ్ సౌండ్ కూడా టామ్ అని వస్తుంది. కవర్ కాలిపోయిందారా? ఇగో కవర్ దాంట్లో నుంచి వచ్చిన ఫైర్ వల్ల మీరు చూడొచ్చు ఎట్లా ముడతలు అయిపోయిందో. ఇంకో దీంట్లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, టప్పు మనడే కాదు, ఆడికి ఎంచని గ్యాస్ మొత్తం అంటుకుంటూ పైప్ లాగే వస్తుంది కదా, అప్పుడు ఫ్లాష్ బాట్ ఒక సంథింగ్ డిఫరెంట్ ఫైర్ అనేది దాని లోపలికి అయితే బయటకు రావడం జరుగుతుంది. అది చూస్తేనే క్రేజీగా అనిపిస్తుంది. దీంట్లో నుంచి ఫైర్ అయ్యే ప్లాస్మా మనకు కనబడాలంటే మొత్తం చీకటి అయితే కావాలి. సో ఇప్పుడు చీకటి చేసేద్దామా? చేద్దాం, లెక్క పెట్టరు. 1 2 3 లైట్స్ ఆన్. సో చీకటి అయితే గాయస్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మన ఈ చిన్న సైజ్ ఈ మినీ ప్లాస్మా గన్ అయితే ఉందో గాయస్, దీన్ని అయితే టెస్ట్ చేద్దాం ఇదేరా. సో దానికోసం మీకు అందరికీ తెలిసిందే, ఫస్ట్ దీంట్లో మొత్తం గ్యాస్ అయితే నింపాలి. జింగా డే టైంలో ఏర్పడుతుంది అంట, చీకటి అయితే అయింది కొద్దిగా. 3 2 1 అయ్యా చూసిరుగా ఎట్లా వేరిందో టామ్. అది ఇళ్ళకించిన ఏదైతే స్పార్క్ అయిందో అది మీకు కనిపించింది కావచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే లైట్ ఆఫ్ చేసి అయితే కాలుద్దాం దీన్ని. ఘోరంగా సౌండ్ వచ్చిందిరా, మెరుపు అయితే ఘోరంగా పోతుంది. అది లైట్స్ ఆఫ్ కొట్టనా.
ఏమైనా వస్తుందా? వన్ మోర్ టైం. ఇప్పుడైతే గాయస్ ఒక మినీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. అదేంటి అంటే మన ప్లాస్మా కెనాన్ ఏదైతే ఉందో దానిపైన ఈ థట్టను పెట్టినాం, చూద్దాం ఏం పెడతా అని చెప్పేసి. 1 2 3. తట్ట మొత్తం మంట అవుతుంది. ఏమంటుకుందిరా? అలా అంటుకుంది, మంట వచ్చింది, మొత్తం వేడి వస్తుందిరా. వన్స్ మోర్ మంట వచ్చింది మొత్తం గాయస్. కిందికి మంట అయితే వస్తుంది. ఏదేమైనా మనం తయారు చేసిన ఈ ప్లాస్మా కెనాన్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా వర్క్ అయితే అయింది. ఇప్పుడు వచ్చేసి మనం మినీ సైజులో తయారు చేసినాం కదా దీన్ని. నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్ లెవెల్లో అయితే పెద్ద సైజులో అయితే తయారు చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. పెద్ద సైజు తయారు చేయడం కోసం మీరు ఇక్కడ చూసినట్లయితే ఇంత పెద్ద సైజులో ఉండి 20 లీటర్స్ వాటర్ క్యాన్ అయితే యూజ్ చేస్తున్నాము. సో దీన్ని నిలబెట్టడం కోసం మనకు ఒక ఫ్రేమ్ అయితే కావాలి. కింద పెట్టి అయితే కాల్చలేము. ఫస్ట్ ఫ్రేమ్ అయితే తయారు చేసుకుందాం. స్టాండ్ అయితే గాయస్ రెడీ అయిపోయింది. మనం స్టార్టింగ్లో 2 లీటర్స్ బాటిల్స్తో ఏ విధంగా తయారు చేసినామో సేమ్ అదే 20 లీటర్స్ క్యాన్స్తో అయితే గాయస్ మనం తయారు చేయబోతున్నాము. ఇది ఇక్కడ టేప్తో అయితే అటాచ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ సైడ్ నుంచి మనకు గ్యాస్ పైప్ కనెక్షన్ అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ క్యాన్స్ స్టాండ్ పై నుంచి పడిపోకుండా బందోబస్తు కట్టుకుందాం. ఆ తర్వాత వీటిని టేప్తో ఫిక్స్ చేసేద్దాం గ్యాస్ లీక్ కాకుండా. అండ్ ఇక్కడ నుంచి అయితే గ్యాస్ కనెక్షన్ అయితే ఇద్దాం. చలో లెట్స్ స్టార్ట్. మన బిగ్గెస్ట్ ఎవర్ ప్లాస్మా కెనాన్ అయితే గాయస్ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని పేల్చబోతున్నా. చూద్దాం ఎట్లా వస్తుంది ఏం కదా అని. చిన్న సౌండ్ చూసి కదా చాలా పెద్దగా వచ్చింది. ఇప్పుడు ఈ పెద్ద క్యాన్తో ఎంత పెద్ద వస్తుందో చూద్దాం. ఘోరంగా అంటే ఘోరంగా
గణానం వచ్చిందా ఇట్లా ఊసిపోయిందా చిప్ప మరి కొంపదీసి. ఏదేమైనా గైస్ చిన్నదానికి పెద్దదానికి అసలు పోలికనే లేదు. చిన్నదానికి చాలా తక్కువ సౌండ్ వచ్చింది, పెద్దదానికి ఒక్కటేసారి టామ్ అన గా కెమెరా నిలబడ్డాడు. ఫస్ట్ టైం మన ప్లాస్మా కెనాన్ వెళ్ళినప్పుడు రోడ్ మీకే 2-3 బండ్లు పోతుండే, అది టామ్ అనగా ఆయి చూసిరు సపరేట్గా వేరు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ ఒకసారి వెళ్దాం చూద్దాం మళ్ళీ ఎంత సౌండ్ వస్తాయి ఏం కథ అని. కానీ కెమెరాకి ఏం కాలే, కెమెరా ఎదురుగానే ఉన్నది. స్టాండ్ మొత్తం గాయస్ కదిలేంది, ఉన్న తాడికే నీ ఎగిరి కింద పడ్డ స్టాండ్. అన్న మళ్ళా మళ్ళా రావాలంటే కొద్దిసేపు రావాలి. ఈ వారానికి వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి చాలా అంటే చాలా తేడా ఉన్నది. ఇది వచ్చేసి ఎట్లా తిరిగింది దీంట్లోకి మొత్తం. మనం స్టార్టింగ్ ఎక్కడైతే ఫైర్ క్రియేట్ చేసినామో అక్కడ నుంచి పైప్లో చుట్టూ తిరుగుతూ లోపలికి పోయి టామ్ అన్నది. అండ్ ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు గాయస్ ఎంత చలి పెడుతుందంటే మీరు చూడొచ్చు, మంట పెట్టుకొని ఈ చలి కాచుకుంటూ మేమైతే వీడియో షూట్ చేస్తున్నాం, ఇంత చలి పెడుతుంది. సో ఇంకా మీరు వీడియోని లైక్ చేయకుంటే ప్లీజ్ వీడియోని లైక్ అయితే వేయండి. ఎప్పుడు స్టార్ట్ చేసినాం ఈ వీడియోని? మధ్యాహ్నం స్టార్ట్ చేసినాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము వర్క్ చేస్తూనే ఉన్నాం దీని మీద. ఒక చిన్న మిస్టేక్ అయితే అయింది, ఆ మిస్టేక్ని సాల్వ్ చేసి వీడియో అయితే సక్సెస్ చేసినాం. మిస్టేక్ ని ఫైండ్ అవుట్ చేసింది ఎవరు? క్రెడిట్ ఇస్తలేరని మధ్యలోకి వచ్చేది. సరే ఆ మిస్టేక్ ని ఫైండ్ అవుట్ చేసింది వాడే. అప్పంచెల్లి చెప్తుండు, మనం పట్టించుకుంటలేము మేము. అది ఒక్కటి చేంజ్ చేయగానే వీడియో వచ్చేసి సక్సెస్ అయితే అయింది. సో మొత్తానికి మేము తయారు చేసిన ప్లాస్మా కెనాన్ ఇది. మీకు నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బై.